తిరుమల లడ్డూకి సంబంధించి సంచలనాత్మకమైన ఆరోపణ నిన్న చంద్రబాబు గారు చేశారు. జంతువుల వ్యర్థాల నుండి తీసేటటువంటి ఆయిల్ని వాడారు అన్నట్టు. అది నిజంగా ఒళ్ళు గగురు పొడిచేటటువంటి ఒక దారుణమైనటువంటి ఆరోపణ. అది నిజమైతే అసలు ఉరితీయాల్సినంతటి దారుణమైనటువంటి నేరం ఖచ్చితంగా. అది నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నాం. నిన్న రాత్రి బాబు గారు ఏం మాట్లాడారు అన్నది ముందు ఒకసారి విందాం, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా వినడానికి బెటర్ అన్నటువంటిది. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం. ఇది చాలా దారుణమైన ఆరోపణ. యానిమల్ కొవ్వు వాడారు అన్నటువంటిది. ఇది సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ. వాస్తవంగా ఇది ప్రతి ఒక్క హిందూని కూడా వణికించినటువంటి అంశం, ఆగ్రహంతో కదిలించిన అంశం. అయితే బాబు మరి ఆయనకి రాంగ్ ఫీడ్బ్యాక్ వల్ల చెప్పారా, లేకపోతే కనుక ఆయన చెప్పింది రైటా అన్నది తేలాలి. ఎందుకంటే ఇప్పుడు మరొక వైపున ఈవో దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చారు, ఏంటి అసలు అందులో వాడింది అన్నటువంటిది. ఒకసారి ఈవో మాట్లాడినటువంటి మాట విందాం. ఆయన ఈ లడ్డు గురించి ఏం చెప్పారు, ఏం కలిపారు అన్నది. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. 2 ట్యాంకర్స్ తీసుకున్నాము. ఒక ట్యాంకర్ది రిపోర్ట్ వచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చాము. ఇంకో ట్యాంకర్ కూడా అది కూడా శాంపుల్ ఫెయిల్ అయింది, రెండోది కూడా. సో అది కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అసలు కంప్లీట్ భిన్నమైనటువంటిది. వెజిటబుల్ ఫ్యాట్ వనస్పతి అంటే మనం వాడేటువంటి డాల్డా, అది కల్తీ అయితే కనుక అట్లాంటిది కలిపితే ఖచ్చితంగా క్రైమే, దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. అయితే అది దాన్ని ఏమంటారు, దాని మీద బ్లాక్ లిస్ట్ పెట్టడం లాంటి చర్య లేదు. వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టచ్చు, తప్పేం లేదు. కానీ అసలు జంతు వ్యర్థానికి దీనికి అస్సలు పొంతం లేదు. చంద్రబాబు గారు చెప్పింది విన్నాం కదా, అట్లాగే ఈవో గారు చెప్పింది విన్నాం కదా. ఇది వనస్పతి అంటే డాల్డా వాడినట్టు, అది నెయ్యిలో కల్తీ చేసినట్టు. ఇక్కడ జరిగినటువంటిది ఏకంగా జంతు వ్యర్థాలు అనేది చాలా దారుణమైనటువంటి పదము. ఇది మరి ఆయనకి ఇచ్చిన రాంగ్ ఫీడ్బ్యాక్, లేకపోతే కనుక ఆయన చెప్పింది రైట్, ఈవో చెప్పింది రాంగా. నిజంగా మొత్తం భక్త సమాజం అయితే ఒక్కసారిగా నిన్న దిగ్భ్రాంతికి గురైంది. ఇప్పుడు ఇవాళ ఇచ్చాక కొంత క్లారిటీ వచ్చింది. బట్ అలాంటి మాట అక్కడ పెద్ద ఆయన నోట్లో నుంచి వచ్చింది. అసలు ఎక్కడ తేడా జరుగుతుందో చెక్ చేయాలి. ఇంకోటి, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఇక్కడ శిక్షించాలే తప్పించి వదిలిపెట్టాల్సిన అవసరం అయితే లేదు. కల్తీ చేసినా శిక్షించాలా, అదే సందర్భంలో వనస్పతి కలిపినా కూడా శిక్షించడమే. ఎందుకంటే అది బ్యాన్ చేయడం కాదు, దాని మీద బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటే ఏం ఉరుగుతుంది, అట్లా అది పెట్టడం తప్పు కదా. సరే, వనస్పతి కలపడం అనేటువంటిది, డాల్డా కలపడం వేరు, డైరెక్ట్గా జంతు వ్యర్థాలు వేరు. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఒక సవివరణ స్పష్టత ఇవ్వగలిగితే బాగుంటుంది. లేకపోతే ఇది ఇలాగే వెళ్ళిపోతుంది.